నమస్కారం. నా పేరు అనుపమ. ఎస్బీఐ బ్రాంచ్ శ్రీనివాసులు రెడ్డి గారి గురించి మాట్లాడడానికి వచ్చాము. గతంలో శ్రీనివాసులు రెడ్డి గారు సభ్యుల్ని పెట్టి ఎన్నో లోన్లు తీసుకున్నారు. దానికి సహకరించిన కొంతమంది ఆడవాళ్ళు, మెప్మాకు సంబంధించిన కొంతమంది లేడీస్, ఆర్పీ పొజిషన్లో, అధ్యక్షుల పొజిషన్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు మీకు వేరే లోన్లు ఇప్పిస్తామని చెప్పనేసి కొంతమంది ఎస్సీ మహిళల్ని తీసుకొని బ్యాంకు దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళ పేర్లు కరెక్ట్గా లేకపోయినప్పటికీ, ఆ సంతకాలు కరెక్ట్గా లేకపోయినప్పటికీ వాళ్ళకంటూ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ అవగాహన ఇవ్వకపోయినా, వాళ్ళు ఏందని అడిగినా ఇదేం మీకు ఇబ్బంది లేదు, మీకేమి అవసరం లేదు, మేము చెప్పినట్టు చేయండి అని చెప్పని వాళ్ళని బ్యాంకులోకి తీసుకొని వెళ్ళి వెంటనే లోన్ ప్రొసీజ్ చేసి వాళ్ళ కనీసం వాళ్ళ ఇల్లులు ఎక్కడ, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, ఏమి వాళ్ళ స్థితిగతులు ఏందని చూసుకోకుండా వాళ్ళని అక్కడికే పిలిపించి లోన్లు ఇప్పించి, ఆ లోన్లు బయటికి రాగానే వాళ్ళకి కొంత మొత్తం చిన్న అమౌంట్ కమిషన్ లాగా ఇచ్చి వాళ్ళకి తీసేసుకొని ఇప్పటికి సంవత్సరం అవుతున్నా వాళ్ళకి నోటీసులు వస్తున్నా మీకేం ఇబ్బంది లేదు, అవన్నీ శ్రీనివాసులు రెడ్డి, పోలయ్య, సంతోష్, వెంకట్, ఉదయ్, మేమున్నాం కదా, రాజేశ్వరి, పార్వతి, రజియా అని మేమున్నాం కదా, మేము చూసుకుంటాము అని చెప్పని వాళ్ళు సభ్యుల్ని ఇబ్బంది పెట్టి ఇప్పటి వరకు కూడా ఆ లోన్ని కట్టకుండా మేము వెళ్ళి అడగడానికి వెళ్తే నాతో అసభ్యంగా ప్రవర్తించి అసభ్యకరమైన అబ్యూజెస్ నాతో వాడి నాకు మెసేజ్లు పెట్టి అతనితో వేరే విధంగా అనే ఒక ఒపీనియన్ ఉంది నాకని చెప్పని హరాస్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే అది నేను గతంలో కేసు పెట్టాను. అయినా కూడా అతను దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా మళ్ళీ కూడా హెరాస్ చేశాడు. వీళ్ళు నాతో, ఆ ఆడవాళ్ళు నాతో, నీకెందుకు ఇబ్బంది లేదు, మేమున్నాము, ఎప్పుడైనా సార్ మాట్లాడితే మాట్లాడు, అతని దగ్గర కట్టించే పూచి మాది అని చెప్పని ఆడవాళ్ళందరూ మాతో వచ్చి అట్లాగే అతనితో బిల్లింగ్ అవ్వడానికి మాతో చాలా సార్లు మమ్మల్ని మీట్ అయ్యారు, మా ఇళ్ళ దగ్గరకు వచ్చారు. ఈ పోలయ్య అనే వాళ్ళు వీళ్ళందరూ అతనికి సపోర్ట్ చేసి లోన్లన్నీ తీసుకొని సభ్యుల్ని ఇబ్బంది పెట్టి మేము చూసుకుంటామని నేను కేసు పెట్టిన తర్వాత, అసభ్యంగా అతని ప్రవర్తన మీద నేను కేసు పెట్టిన తర్వాత వీళ్ళందరూ రివర్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ సభ్యుల మీదకి ఈ థ్రెటనింగ్, ఈ ఇబ్బంది అంతా సభ్యుల మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని బయటికి లాక్కొచ్చి అంతా ఇబ్బందికరంగా చేసేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతూ కొంతమందిని పెద్దవాళ్ళని కలవడం జరిగింది, ఎస్సీకి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళని కలవడం జరిగింది. కలెక్టర్ గారికి అందరికీ మేము డిఎస్పీ ఆఫీస్లో అందరికీ మేము ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పెద్దవాళ్ళు ఆ దళితులకి, ఆ మహిళలకి సపోర్ట్ చేయడాన్ని బట్టి ఆ పెద్దవాళ్ళను కూడా దీంట్లో అనవసరంగా వాళ్ళని చెడ్డగా చిత్రీకరించి పందిటి సుబ్బయ్య గారు అనే ఒక సార్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారని ఆ సార్ గారిని బయటికి తీసుకొని వచ్చి ఆ సార్ గారిని కూడా ఇబ్బంది పెడుతూ ఆ సార్ గారి గురించి చెడ్డగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని ఉన్నారేమో అని ఒక అవగాహన మనుషుల్లో తీసుకొని వస్తున్నారు. అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ దీనంతటికీ కారణము శ్రీనివాసులు రెడ్డి గారు, ఆ ఉన్న ఆడవాళ్ళు, అసలు క్యాడర్ లో లేని ఒక ఆమె సుభాషిణి అంట, ఆమె సిఎల్ఆర్పి, ఇప్పుడు ఆమె క్యాడర్ లేదు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి మొత్తం లోన్లు ఆమె సంతకం మీద తీసున్నారు. అది అందరు అధికారులు పీడీ ఆఫీస్ లో మెప్మా పీడీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎంక్వైరీలో ఆ సంతకం ఎవరు ఫోర్జరీ చేశారు, ఎందుకు ఆవిడ రాకుండా, ఏ మీటింగ్ లేకుండా, సభ్యులతో మాట్లాడకుండా ఈ లోన్లు ఎందుకు బయటికి తీసుకొచ్చారు, సభ్యులు రాకపోయినప్పటికీ కొంత అమౌంట్ డ్రా చేశారు, అది ఎలా సాధ్యపడింది, ఆ డ్రా చేసిన దాని గురించి మేము గతంలో గొడవ జరిగింది, మేము గొడవతో వాళ్ళని దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేసి బతిమలాడడం జరిగింది, ఇవన్నీ మేము చూసుకుంటాం, మీ దాకా రానివ్వమని. నేను ఈ కేసు గురించి కొంచెం పెద్దది చేసిన తర్వాత, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టిన తర్వాత, నేను ఇది పెద్దది చేసిన తర్వాత ఆ టార్గెట్ గురించి నాకు ఎవరైనా సపోర్ట్ చేసినా, సభ్యులకి ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్ళని చెడ్డ చేస్తూ ఈ శ్రీనివాసులు రెడ్డి అనేవాళ్ళు, ఈ ఆడవాళ్ళు, ఈ పోలయ్య అనేవాళ్ళు వీళ్ళందరూ కలిసి దీన్ని వేరుగా బయటికి ఇంకొక రకంగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా జరగకుండా వీళ్ళందరి విషయంలో మీరందరూ ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఏమంటే, మా మహిళ ఎస్టీ మహిళకి ఒక అన్యాయం జరిగింది. మేము గతంలో డిఎస్పీకి శ్రీనివాసరెడ్డి ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఎస్బీఐ బ్యాంకులో ఆయన పైన చర్య తీసుకుని మా అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడని మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. 10 మంది మహిళలను పెట్టుకొని, మా ఎస్సీ మహిళలను పెట్టుకొని దానిపైన పోలయ్య అనే వ్యక్తి, ఇతను
ఇద్దరు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి 10 మంది లోన్లు తినేశారు. దాన్ని బయటకు వచ్చిన తర్వాత కమిషన్ లాగా చేసుకొని కేసు పెట్టిన దానికి ఇదిగో ఈ మహిళల పైన టార్గెట్ పెట్టుకొని ఈయనేమంటే పందిటి సుబ్బయ్య పందిటి పోలయ్య అనే అతను ఈ శ్రీనివాస్ రెడ్డి అనే అతను ఇద్దరు కలిసి మమ్మల్ని వీళ్ళ మీద కేసు పెట్టి సుబ్బన్నని వీధిలోకి లాగాలని పెద్దగా నిలబడిన దానికి సుబ్బన్న అనే ఆయన మహిళలకి అండగా నిలబడిన దానికి అన్నని వీధిలోకి లాగేదానికి బాగా టార్గెట్ పెట్టుకొని ఇప్పుడేమంటే మొన్న కలెక్టర్ కూడా నెల క్రితం అర్జీ ఇస్తే ఎంక్వైరీకి పంపించారు. అది కూడా పక్కన పెట్టేసి డిఎస్పీ ఆఫీస్ లో ఇంత కేసు పెట్టి ఇంత చేస్తే మమ్మల్ని ఎదవల్ని చేసి మా ఆయన పందిటి పోలయ్య ఆయన ఇంత ఎస్సీ ఆయన కూడా ఆయన ఇంత చేస్తున్నాడు. మా మహిళలకి న్యాయం జరిపించి మా అనుపమ అనే అమ్మాయికి ఈ టికెట్ చేశారు. ఈ పోలయ్యని ఈ శ్రీనివాస్ రెడ్డి పైన ఎంక్వైరీ చేసి అంత తేల్చి చేయాలని మేము మనవి చేసుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి పైన గతంలో కలెక్టర్కి ఇచ్చిన అర్జీని ఎంక్వైరీ చేయమని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయినా ఈ పక్కన పెట్టేసి డబ్బు ఉంది కదా అని డబ్బు మదంతో ఆడోళ్ళనే టార్గెట్ చేసుకొని సుబ్బన్నని ఈదికి లాగాలని చూస్తే మేము మస్టానికి ఒప్పుకోము. ఇది మస్టానికి గ్యారంటీగా చెప్తున్నాము. ఎస్సీ మహిళలు ఎవరు ఒప్పుకోము. అన్న పైనే బురద జల్లాలని చూస్తే అస్సలు ఒప్పుకోము.